ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. కరోనా కొత్త రకం హెచ్ఎంపీవీ భారత్లో కొత్త వైరస్ కలకలం. ఈ టైంలో తినాల్సినవి తినకూడని ఆహార పదార్థాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి, తాజా సమాచారం. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం భారత్లో కొత్త రకం కరోనా వైరస్. కరోనా మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచాన్ని హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ అనగా ఆందోళనకు అయితే గురి చేస్తుంది. అంత భయపడాల్సిన అవసరమే లేదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నా కోవిడ్ సృష్టించిన ఉత్పత్తాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కొంత అప్రమత్తం పాటిస్తున్నారు. తాజాగా చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ క్రమంగా భారతదేశాలకు వ్యాపిస్తుంది. భారత్లో కూడా ఈ వైరస్ అయితే కేసులు నమోదయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ సహా ఎలాంటి వైరస్ నుంచి అయినా రక్షణ పొందడానికి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, వేటిని దూరంగా పెట్టుకోవాలనేది తెలుసుకుందామండి. ఇవి తినాలి తప్పనిసరిగా. మనకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆకుకూరలు, కొన్ని రకాల ఆకుకూరల్లో ఇమ్యూనిటీ పెంచేటువంటి ఈ విటమిన్లు అయితే ఉంటాయి. వీటితో పాటు నట్స్, సీడ్స్, బ్రయాటిక్స్ ఉండేటువంటి ఫుడ్స్ అనేది డైట్లో బాగా చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇక విటమిన్ సి ఆహార పదార్థాలు, అందులో నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి కూడా ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని అయితే బలోపేతం చేస్తుందన్నమాట. పసుపు ప్రతిరోజు ఇంట్లో ఉండే కర్కుమినిన్ అనేటువంటి సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, అదే విధంగా కమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, కొన్ని రకాల చేపలు తీసుకోవడం, అవిసె గింజలు కావచ్చు, సబ్జా గింజలు, వాల్నట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించి ఇమ్యూనిటీని అయితే పెంచుతాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి కావచ్చు, అల్లం వెల్లుల్లిలో యాంటీ మయోబ్రేకియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అయితే ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్లు తగ్గించి అల్లిసిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇది న్యూమోనియా సహా ఇతర శ్వాస సంబంధించినటువంటి సమస్యలు కూడా చెక్ పెట్టగలదు. గ్రీన్ టీ ఇంట్లో ఉండేటువంటి క్యాటెచిన్స్ అనేటువంటి సామాన్యాలతో పాటు బలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఏదైతే రాడికల్ సహా ఇతర హానికరమైన దుష్ప్రభావాల నుంచి ఊపిరితిత్తులను రక్షిస్తాయి అన్నమాట. వీటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ అనేది శరీరంలో డీహైడ్రేషన్ పెంచే కోలుకునే శక్తిని తగ్గిస్తుంది కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశాలు ఉంది ఆల్కహాల్కి సంబంధించి. అదేవిధంగా తీపి పదార్థాలు, ఇందులో స్వీట్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ సహా ఇతర పదార్థాలు అతిగా తినకూడదు. ఇవి రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరిచే, ఇన్ఫెక్షన్ పోరాడే శక్తిని కూడా తగ్గిస్తాయి. డైరీ ప్రొడక్ట్స్, కొంతమందికి పాల ఉత్పత్తులు దగ్గు, అదేవిధంగా జలుబు కూడా వస్తుంటాయి కాబట్టి కొంతమందికి ఏదైతే అలర్జీ, ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి. మసాలాలు వైరస్ బారిన పడిన వారితో